ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేష్టలతో నిత్యం వార్తల్లో ఉండే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్లీ తెరకెక్కారు. ఎమ్మెల్యే రాజయ్య తనని లైంగికంగా వేధించారని గతంలో సంచలన ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ దివ్య మళ్లీ మీడియా ముందుకొచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యే రాజయ్య సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కానీ ఇప్పుడు సర్పంచ్ నవ్య మరోసారి రాజయ్యపై ఆరోపణల అస్త్రాలు ఎక్కుపెట్టారు. భర్తతో తనని వేరు చేయాలని ఎమ్మెల్యే రాజయ్య ప్రయత్నిస్తున్నారని నవ్య ఆరోపించారు. తాను అమ్ముడు పోయారని ప్రచారం చేస్తున్నారంటూ నవ్య మండిపడ్డారు. కొంతమంది బలవంతం చేయటం వల్ల ఎమ్మెల్యే రాజయ్యని క్షమించానని, తనపై చాలా పెద్ద నింద వేశారని నవ్య అంటున్నారు. జానకీపురానికి 25 లక్షల రూపాయల నిధులు ఇస్తా అన్నారని నవ్య గుర్తు చేశారు. ఎమ్మెల్యే రాజయ్య మరో మహిళతో కలిసి తన భర్తను ట్రాప్ చేస్తున్నారని నవ్య తెలిపారు. నిధుల కోసం వెళ్తే తన భర్తను అగ్రిమెంట్ చేసుకోమని బలవంతం చేస్తున్నారంటూ నవ్య వెల్లడించారు. 25 లక్షల రూపాయల అప్పు తీసుకున్నట్లు తనని సంతకం చేయమంటున్నారని నవ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతకం చేయమంటూ తన భర్త కూడా ఒత్తిడి చేస్తున్నారంటూ నవ్య వాపోయారు. తన భర్తని తనని విడదీయాలని చూస్తున్నారని, ఏదో ఒక కేసులో తనని ఇరికిద్దామని చూస్తున్నారంటూ నవ్య ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారంగా నేను సర్పంచ్ అయినప్పటికీ కూడా నాతో ఎవరు కూడా మాట్లాడలేదు. ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయడం తప్పు, ఇలా మాట్లాడడం తప్పు అనే విషయం నాతో ఎవరు కూడా మాట్లాడలేదు. నా హస్బెండ్తోనే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, సరే తగ్గించుకొని ఇంటికి వచ్చిండ్రు కదా అని చెప్పేసి హృదయంతో క్షమాపణతో, నాకు ఇష్టం లేకున్నా సరే కొంతమంది బలవంతం చేయడంతో నేను క్షమించిన. కానీ ఇప్పుడు నా మీద వచ్చిన నింద చాలా పెద్ద నింద వచ్చింది. ఎందుకంటే గ్రామానికి నిధులు ఇస్తా అని చెప్పిండు, 25 లక్షల రూపాయలు గ్రామానికి నిధులు ఇస్తా అని చెప్పిండు. కానీ నాకు ఇంట్లోకే డైరెక్ట్ వచ్చి 25 లక్షలు ఇచ్చిండు అనేది ఒక పుకారా వచ్చేసింది. హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కున్నా, లేదంటే మరికొండలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నా, కాజీపేటలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నా, ల్యాండ్స్ కొనుక్కున్నా, గోల్డ్ చేయించుకున్నా, అమ్ముడు పోయినా అనేది ఒక నీచమైన టాకింగ్ నా మీద వచ్చింది. నేను టోటల్గా అప్పుడే ఫుల్ ఫైట్ చేయడానికి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. గతంలో పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారంగా